ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, జీవాధిపతి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన రాత్రంతను కూడా అయా మా అందరినీ కాపాడి రక్షించి భద్రపరిచిన దేవుడవు తండ్రి. ఎస్ లార్డ్, ఈ సోమవార కాలంలో మీ పాద సన్నిధిలో సజీవులుగా చేరి ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నాము అంటే, మరొక సూర్యోదయమును మేము చూడగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీ యొక్క ఉన్నతమైన కృప మాత్రమే తండ్రి. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాము దేవా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము, నీ పన్నుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తండ్రి, ఎవరైతే నాయన ఈ రోజున ప్రారంభిస్తూ వారి పనుల భారాన్ని బట్టి అయా భయపడుతున్నారో, మేము చేయగలమా, మా వలన అవుతుందా అనే ఆలోచనలతో, సందేహములతో, శక్తి లేక తండ్రి నిరుత్సాహముతో ఉన్నారో, ఈ ఉదయాన మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మా పనుల భారం మీ పైన ఉంచినట్లయితే, మిమ్మల్ని ఆనుకొని మేము కొనసాగినట్లయితే అయా అవన్నీ కూడా సఫలపరచబడి తీరుతాయని, ఎక్కడ కూడా ఆగిపోవని, ప్రతి విషయంలో మీ రక్షణ మాకు తోడుగా ఉంటుంది గనుక ఏ సమస్య ఎదురవదని తండ్రి మాకు చాలా సుస్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందును బట్టి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి యొక్క పనుల భారాన్ని మీకు అప్పగించి మీపై వేసి నిశ్చింతగా ఉండుటకు, సంతోషముగా ఉండుటకు కృపా సహాయమును ఈరోజు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో తండ్రి మా ప్రయాణాలను బట్టి కూడా మీ పాద సన్నిధిని మొరబెడుతూ ఉన్నాము. మేము వెళ్తున్న మార్గాల్లో, మేము వస్తున్న మార్గాల్లో మీరు మాకు తోడై ఉండండి తండ్రి. మా వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి ప్రభువా. మా అందరినీ కూడా క్షేమకరముగా గమ్యస్థానాలు చేర్చండి అయా. ఏ బిడ్డకును ఏ ప్రమాదము, ఏ అపాయము జరగకుండా మార్గమంతటిలో మీ దేవదూతల కంచె దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజున పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం. మా యొక్క ప్రతి విధమైన పనిని దీవించండి అయా. మంచి జ్ఞానం దయచేయండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మాకు మీరే జ్ఞానము దయచేయండి. ఏ విధంగా ముందుకు సాగాలో కృప దయచేయండి. ఫలించుటకు, ఉన్నత స్థానంలో ఉండుటకు, అభివృద్ధి చెందుటకు కృపా సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎవరైతే బిడ్డలు నాయనా ఈ రోజున నెమ్మది లేకున్నారో వారందరికీ నెమ్మదిని దయచేయండి అయ్యా. ఈ రోజున ఆర్థికంగా మా అందరినీ బలపరచండి. ఎవ్వరు కూడా అప్పులు లేకుండా కృప దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో మా అందరినీ నింపండి. ఏ హాని, ఏ సమస్య, అనారోగ్యాలు అయా మా దరికి రాకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం తండ్రి ప్రయాసపడుతున్నారు. మీరే వారందరికీ మంచి జ్ఞానం దయచేయండి. వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి నాయన. అదేవిధంగా బిడ్డల హాస్పిటల్స్లో ఉన్నారు. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్లో మీరే తోడై ఉండండి తండ్రి. అన్ని విషయాల్లో మీరే సహాయం దయచేయండి ప్రభువా. బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఏ దుష్టుడు, ఏ ప్రమాదము, ఏ సమస్య వారిని చేరకుండా మీరే భద్రపరచండి తండ్రి. నాయనా, మేమందరం కూడా సమాధానంతో జీవించే కృప దయచేయండి అయా. మీకు ఆయాసకరంగా ఎవ్వరం కూడా ఉండకుండా కృప దయచేయండి నాయన. ఈ లోకము మమ్మల్ని ఆకర్షించకుండా, ఈ లోక మాయలో మేము పడిపోకుండా అయ్యా, మేమందరము కూడా మీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప దయచేయమని, ఆగిపోయిన పనుల విషయంలో సహాయం అనుగ్రహించండి. మరలా పనులు రీస్టార్ట్ అవ్వడానికి కృప దయచేయండి. నూతన కార్యక్రమాలను దీవించండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మా సమయం సద్వినియోగపరుచుకునే హృదయాన్ని దయచేయండి. అదేవిధంగా నెమ్మదితో, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా, సమాధానంతో, ప్రేమతో జీవించే కృప దయచేయమని
మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని. అయా, మేము కొందరికైనా మీ యొక్క నామమును, రాజ్య సువార్తను ప్రకటించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.